చూస్తే తినకుండా ఉండలేను. అమ్మో రావే, ములగ చెట్టు నా ఇల్లేదు, నేను వెళ్ళనా అన్నట్టు వెళ్తుంది. ఇంకో చాటు కూడా ఉన్నాయి. ఆకునే ఇది పాడాలి. వాళ్ళు మా హార్వెస్ట్ ఏంటో మాకే అర్థం కావట్లేదు అసలు. కక్కుర్తితోటి పెడితే అవి ఇలా అయినాయి అన్నమాట. అరే పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మిద్దె తోటలో ఏమున్నాయి, ఎలా ఉన్నాయి చూపిస్తూ కొన్ని కూరగాయలు ఉన్నాయండి, అవి కోసుకుందాము. కోసే ముందు మీ మిద్దె తోటలు ఎలా ఉన్నాయి అంటే కొంచెం ఆశాజనకంగా ఉందా, మరి ఇప్పుడే చేతులు ఎత్తేసిందా అన్నట్టుందా ఏంటనేది కామెంట్ చేయండి. మనదైతే మాత్రం ప్రస్తుతం కొంచెం ఏదో అట్లా ఉంది. ఇంకా దీన్ని చూడాలండి, ఏం చేసి డెవలప్ చేయాలి ఏంటి అనేది. నేను ఏది చేసినా కూడా మీకు షేర్ చేస్తాను. ఈ వీడియో అయితే మేము మార్చ్ వాళ్ళ డేట్ ఎంత 19th రోజున తీస్తున్నామండి. ఎప్పుడు పోస్ట్ చేస్తాను కానీ అంటే మీకు ఎప్పుడో పాతవి అనుకుంటారని చెప్తున్నాను. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము. అసలు ఈ చూడండి, మొత్తం ఆకులు ఏమన్నా కనిపిస్తున్నాయా? గుత్తులు గుత్తులు ఇవే ఉన్నాయి. అసలు ఒక బుట్టడి ఇవే అవుతాయి. ఇక్కడ మొత్తం చూడండి. ముందైతే ఈ చెర్రీ టమాటాలతో స్టార్ట్ చేద్దామండి. అసలు ఇవి కోయడానికే నాకు దాదాపుగా ఒక పావు గంట నుంచి 20 నిమిషాలు పడుతుంది. చాలా ఉన్నాయి కదా. ఇవన్నీ ఏం చేసుకోవచ్చు అంటే అండి, చాలా వచ్చినాయి అనుకోండి, ఎవరికన్నా ఇవ్వండి మీకు చుట్టుపక్కల ఉంటే కనుక. లేదు ఆర్గానిక్గా మనం పండించినవి మనమే తినాలి అనుకుంటే చక్కగా కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టేసేయండి సింపుల్గా. వాటర్ కూడా అవసరం లేదండి, జస్ట్ గ్యాస్ వేడికి కొంచెం అట్లా వేడి తగలంగానే మగ్గిపోతుంది. థిక్ ప్యూరీ తీసేసుకుని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. డీప్ ఫ్రిడ్జ్లో అయినా పర్లేదు, మామూలుగా పెట్టుకున్నా. ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అనుకుంటే మామూలుగా పెట్టుకున్నా ఇబ్బంది ఉండదు. ఇంకొక టిప్ ఏంటంటే అండి, ఇవి ఉన్నాయి కదా, మనం కోసినప్పుడు ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టాలి అంటే ఇప్పుడే కనుక మీరు తొడాలు తీసేసారనుకోండి, ఊరికే పాడైపోతుంది. నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి అప్పటికప్పుడు తొడాలు తీసుకోండి, ఎప్పుడు వాడుకుంటున్నామో అప్పుడు. ఓకేనా? ఇంక ఇవన్నీ కోసేస్తాను నేను. ఇగోండి చూస్తున్నారా, దాదాపుగా 1.5 కేజీన్నర ఉంటాయేమోనండి. అసలు భలే ఉన్నాయి. బుడ్డి ద్రాక్షకాయలు ఉంటాయి చూడండి, మంచి కిస్మిస్లు, ఆ టైప్లో రౌండ్ కిస్మిస్లు ఉంటాయి కదా, రెడ్ ఎల్లో కలిపి ఉన్నాయి అన్నమాట. అన్నీ భలే ఉన్నాయి. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ హార్వెస్ట్కి వెళ్ళిపోదాం. వీటిని పక్కన పెట్టుకుని, లాస్ట్ టైము మీరు రెగ్యులర్గా హార్వెస్ట్ వీడియోలు చూసేవాళ్ళు అయితే ఈ క్యాబేజ్ ఆకులో మనం ఒక ఆకుకూర కోసం ఏంటో చెప్పండి. ఇప్పుడు మళ్ళీ కూడా అదే హార్వెస్ట్ చేస్తున్నాం. టొట్టడాయ్, ఇది చింతచిగురు మొన్నే కదండి కోసాము, మళ్ళీ వచ్చేసింది చూసారా. చాలా ఫాస్ట్గా వచ్చింది, భలే చిత్రంగా ఉంది. మరి సంవత్సరం అంటే నాకు ఈ ఎక్స్పీరియన్స్ అయితే ఫస్ట్ టైం అండి ఇట్లా చింతచిగురు ఇట్లా మిద్దె తోటలో కోసుకోవడం. మీరు చాలామంది ఆల్రెడీ పెంచుతున్నట్టున్నారు. ఇది ఎప్పుడు సంవత్సరం అంతా ఇట్లా ఫ్రీక్వెంట్గా చిగురు వస్తుందా, లేకపోతే ఇప్పుడు సీజన్ మూలంగా వస్తుందా అనేది నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఒకవేళ సంవత్సరం అంతా వస్తుందంటే ఇంకో 2-3 మొక్కలు పెడతాను. ఇప్పుడైతే ఇది కూడా చాలా టైం టేకింగ్ కనుక ఇంతవరకు నేను కోసేసుకుని మీకు చూపిస్తా. ఇదిగోండి, దీనికి ఇది భలే ఉంది. ఈ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం హైలైట్ అండి నాకు. పాట పాడండి. ఏంటిది? ఆకులో ఆకునే అని ఇది పాడాలి, చింతాకు పాడాలి. అది ఆకులో ఆకునే అని చెప్పి. అసలు నాకైతే మిద్దె తోటలో అన్ని టమాటాలు కోసినా, బుట్టలు వంకాయలు కోసినా లేనంత సంతోషం అనమాట ఇవాళ అయితే మాత్రం నిజంగా. అయితే ఇప్పుడు ఇవాళ 19th రోజున ఈ హార్వెస్ట్ చేసామండి. నేను మళ్ళీ నోటీస్ చేస్తాను, మళ్ళీ ఎన్ని రోజులకి వస్తుంది ఏంటి అనేది మీకు కూడా క్లియర్గా అప్డేట్ చేస్తాను. దాన్ని బట్టి మనకు ఒక ఐడియా ఉంటుంది కదా. ఒక్కోసారి అండి ఏంటో అతి తెలివి వాడి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఎన్నిసార్లు పంటలు పండించినా చేసే తప్పుల వలన ఇదిగోండి ఇట్లా అవుతూ ఉంటాయి. ఇది చూసారా, క్యాలీఫ్లవరు మొక్క చూడండి ఇందులో పెట్టాను నేను.
ఆవేళ ఏంటంటే నేనేమి ఆలోచించాను, మనం ఎప్పటికప్పుడు ఫెర్టిలైజర్స్ వేస్తూనే ఉంటాం కదా ఏదో ఒకటి ఎరువులు. సో ఈ చక్కగా పువ్వులు వచ్చినప్పుడు చక్కగా 3 దగ్గర వస్తే మనకి భలే ఉంటుంది. నేను వీడియో తీసుకున్నప్పుడు అన్న కక్కుర్తితోటి పెడితే అవి ఇలా అయినాయి అనమాట. అసలు పిచ్చిగా బుజ్జిగా వీటిని ఇంక ఇవన్నీ తీసేసండి. మొత్తం పాట్స్ అన్నీ కూడా బాగా చేసి పెట్టేసుకుంటే మళ్ళీ ఏమైనా పెట్టుకోవడానికి, ఇదైతే అసలు ముక్క కూడా పోయాల్సిన పని లేదు ఇది. ఇంక ఇవన్నీ తీసేయడమేనండి, ఎందుకంటే రావు ఇంకా దీనికంటే పెద్దగా కూడా అవ్వదు. నాకు అర్థమైపోయింది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అండి, ఇంత చిన్న దాంట్లో ఉంది కదా, వాడిపోతున్నాయి అన్నమాట. నీళ్ళు కూడా సరిపోవట్లేదు వాటికి ఒక రోజుకి. సో ఇట్లాంటి మిస్టేక్ చేయకండి ఎప్పుడు కూడా. దీన్ని బట్టి ఏమర్థమైందంటే వీటికి ఎక్కువ మట్టి ఉన్న ప్లేసు, కొంచెం బాగా రెగ్యులర్గా పోషకాలు అవసరం అనేది అర్థమైంది. ఇది మనకి రోజు ఒక లెసన్ అండి. మిద్దె తోటలో కొత్తగా నేర్చుకుంటూనే ఉంటాం మనం. ఎప్పుడు కక్కుర్తి పడకుండా పెట్టామనుకోండి, మంచిగా నీట్గా ఎక్కడ ఏది పెట్టాలో అది, అప్పుడు రిజల్ట్ ఇట్లా ఉంటుంది అనమాట. చూసారా, ఎప్పుడు ఏది ఎలా చేయాలో అలా చేస్తేనే రిజల్ట్ ఉంటుంది అనడానికి నిదర్శనం ఇది. ఇక్కడ చూసారా, ఇది మనకి 20 లీటర్సా 15 లీటర్సా 10 లీటర్స్ 10 లీటర్స్ ఏదో మొత్తానికి సైజ్ అయితే కనిపిస్తుంది కదా, పెరుగు బకెట్. దానిలో జస్ట్ ఒకటే మొక్క పెట్టాను అనమాట. సో అమ్మో రావే. సో ఇది చూసారా, చక్కగా ఫ్రెష్గా మంచిగా ఇలా ఉంటాయి. ఈ ఆనందమే వేరండి, నిజంగా వెల కట్టలేని ఆనందం ఇది. ఇది ప్రతి ఒక్కళ్ళు సాధ్యమైనంత మట్టికి చిన్నగా ఆ వంటగది బాల్కనీలోనే 4 పుదీనా ఆకులో 4 మెంతి ఆకులో పెంచుకుని పొందాలి అందరూ ఆనందాన్ని. ఇంకా ఉన్నాయండి బుజ్జి పిల్లి పిత్తడిలాగా, అవి కూడా కోసేద్దాం. ఇది ఓపెన్ అయిపోయింది చూసారా, ఇది ఓపెన్ అయిపోయింది, సరిగ్గా అవ్వలేదు. ఇది కూడా కోసేస్తానండి. ఇది వస్తుందో మరి రాదో తెలియదు, చూద్దాము. ఇంకా బ్రోకోలీస్ సమ్మర్లో కూడా వస్తుంది అంటే నాకు భలే ఆశ్చర్యంగా ఉందండి. యూజువల్గా ఇవి వింటర్లో చలిలో పండుతాయి అనే తెలుసు నాకు. ఇక్కడ కూడా వస్తుంది. ఇంకొకటి మనం అక్కడ కోసాం కదా, దానికి కూడా సైడ్న పువ్వులాగా వస్తుంది అని వదిలేసాం కదా, అది కూడా డెవలప్ అవుతుంది. బాగుంది. కాకరకాయలు కోద్దామండి. ఇవాళ కాకరకాయలు ఉన్నాయి 4. ఇవన్నీ బ్రోకోలీనే. అసలు ఈ పాకే మొక్కలకి ఏం చెప్పాలండి, ఎలా చెప్పాలి. ఇక్కడ ఇంత పందిరేసాం కదా ఎక్కమని, ఇది పోయి అట్లా పోయింది. అక్కడ కాసిన కాయలు నాకు కోయటానికి కూడా కుదరదు, 2 కాయలు ఉన్నాయి అక్కడ. సో ఏం చేయలేము కనుక ఇప్పుడు అయితే అందిన వరకు కోసుకుందాము. కాకరకాయలు ఇలా ఉంటుంది అన్నమాట. చక్కగా పందిరేసి కాయండమ్మ అంటే ఎక్కడికో పోయినాయి ఊరవతలకి. అక్కడ మాకు వాడిన వాటర్ పక్కన పోస్తా అండి ఇంటి దగ్గర, భలే మంచిగా జానెడు వచ్చింది కాయ. పడిమొలిసిన మొక్కలు ఫలితాన్ని ఇస్తాయి అంటే అదేనేమో. ఇవి చూసారా అండి, అంత నేవళంగా లేవు. ఎందుకంటే మనకి నిన్న ఏమాత్రమో ఈ మొక్కలు ఉన్నటికి నీళ్ళు పట్టలేదు. వీళ్ళు ఏం చేస్తారంటే నీళ్ళు పట్టడానికి వచ్చినప్పుడు ఒక వరుసలో పట్టండి అమ్మా అని చెప్తాను నేను, మధ్యలో స్కిప్ అయిపోతాయి అనమాట. దాని నిదర్శనం అనమాట ఇది. చూసారా, వాడిపోయి జీవం లేదు అసలు కాకరకాయల్లో. టమాటాలు కోసేద్దాం అమ్మాయి. ములక్కాయలు ఉన్నాయండి. ఇది మొన్న కోయలేదు కదా, ముదిరిపోయినట్టు అంటే, కానీ ఇది అసలు గింజ కట్టదు, చాలా బాగుంటుంది, గుజ్జుగా వస్తుంది. ఇంకా స్వీట్ లెమన్స్ అయితే మాత్రం ఇప్పుడు అన్నీ పిందెలే ఉన్నాయండి. 1 అర ఏమన్నా రెడీ అయిందేమో కానీ అంతే. ఈ మధ్య అసలు చాలా రోజులైంది తినక. ములక్కాయలు ఏంటంటే అండి, మా ఇంట్లో పెద్దగా తినము, సాంబార్లోకి వాటిల్లోకి వేసుకుంటేనే కానీ. సారీ, నాకు ఆ స్వీట్ లెమన్ చూస్తే తినకుండా ఉండలేను. కరెక్ట్గా మాకు తగినట్టుగా కాస్తా అనమాట ఇది. ఇలా ఒకటే రోజు 2-3 వచ్చినాయి అనుకోండి, ఎవరో ఒకరికి ఇస్తాను. ఇంకా మన ఫేవరెట్ హార్వెస్ట్ టొమాటోస్. ఈ టొమాటోస్ ఈ ఎండాకాలం కూడా నిజంగా ఇట్లా కాస్తే అప్పుడు ఉంటుంది సందడి కదా, ఏమంటారు?
ఇది ములగ చెట్టుతో పాటు పెరుగుద్దంటండి. నేనే నా ములగ చెట్టు నా వెళ్ళేది నేను వెళ్ళనా అన్నట్టు వెళ్తుంది. ఇక్కడ దాకా వెళ్ళిపోయింది. ఇంక ఇవన్నీ నేను కోసేస్తానండి. అన్నెసరీగా చాలా లెంతీ అయిపోతుంది వీడియో. ఇంకా చిక్కుడుకాయలు ఉన్నాయి. ఈ చిక్కుడు మాత్రం అండి అసలు భలే కాస్తుంది. గుత్తులే విపరీతంగా కాస్తుంది ఇది. ఇక ఆ గుత్తు కట్ చేసేసుకోవడమే. చిక్కుడుకాయలు కూడా మన కూరకు సరిపడా ఇంకో చాటు కూడా ఉన్నాయి, కోద్దాం. అదేమో పైకి ఎక్కి కొయ్యాలి, అక్కడ గుత్తుంది. ఇంకా ఇక్కడ 1-2 విత్తనాలకి ఇగోండి ఇవి వదిలేస్తే అట్లా మనకి విత్తనాలు కొంచెం వచ్చేస్తాయి. ఇంకా కోసేస్తాను ఇంత మట్టుకైతే. నేను ఎక్కేది చూసారనుకోండి పైకి, మళ్ళీ మీరు టెన్షన్ పడిపోతారు, అయ్యో సునీత గారు పడతారేమో అని చెప్పి. అందుకని అవన్నీ అయిపోయినాక చూపిస్తా. 4 అంటే 4 కరెక్ట్గా కూరకు సరిపడా వంకాయలు ఉన్నాయన్నమాట. కోసుకుందాము. అయితే అండి ఇవి ఒకవేళ కాపు సరిగ్గా రావట్లేదు అనుకోండి, ఈ కొంచెం మనం మళ్ళీ కట్ చేసేసుకుని కొంచెం కాకపోతే ఏంటంటే మంచిగా తవ్వి ఎరువేయాలి. అప్పుడు మళ్ళీ తిప్పుకొని బాగా కాపు వస్తుంది. ఇప్పుడు ఇది ఉంది చూసారా, ఇది ఇక్కడ నుంచి చిగురు వస్తుంది కదా, మనం ఈ కొమ్మను కట్ చేసేసుకుంటే చక్కగా మంచిగా పెరుగుద్ది. కాకపోతే కట్టరు మంచిది ఉండాలండి. ఇట్లా దేంతో పడితే దాంతో కట్ చేసి అది సరిగ్గా కట్ అవ్వక పాడైపోద్ది మొక్క. సో అట్లా కట్ చేద్దాము. ఇంకా టమాటాలు అయితే ఇక్కడ కూడా ఉన్నాయండి. ఇక్కడ ఒక వంకర టింకర్ బీరకాయ వచ్చింది చూడండి. ఈ బీరకాయ వాళ్ళు మా హార్వెస్ట్ ఏంటో మాకే అర్థం కావట్లేదు. అసలు విచిత్రాలన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఆ మొక్క కంటే పోటీ పడి ఇది అసలు ఆ పందిరి దాటి వెళ్ళిపోయింది చూడండి. కనిపిస్తుందా మీకు టమాటా మొక్క? మరి ఇది ఎన్ని మీటర్లు వెళ్తుందో, ఇది ఏమన్నా రికార్డు సాధిద్దాం అనుకుంటుందేమో. ఎన్ని మీటర్లు వెళ్తావే నువ్వు? పెరుగు బాగా ఎండాకాలంలో ఎంత పైకి వెళ్ళిన టొమాటో మొక్క అని చెప్పి నిన్ను చూపిస్తాలే, ఓకేనా? ఇంకా మీ మొక్కలు ఎలా ఉన్నాయండి? అసలు ఏమి మీరు వీడియో చూస్తున్నారు, గార్డెన్ వీడియోలు పెట్టకపోతే పెట్టలేదంటున్నారు, పెడితేనేమో చూడరు, చూసేమో కామెంట్ చేయరు. ఎంకరేజ్మెంట్ అనిపించదు వీడియో చేయడానికి కూడా. అది సంగతి. పాప మా ఎవరో ఇందాంచి మేడం 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 అని మొత్తుకుంటుంది. ఆ ఇంటి వాళ్ళు ఎవరో ఓపెన్ చేయట్లేదు తలుపు. మీకు వినపడుతుందా? క్యాబేజ్ ఒకటి కోసుకుందాము. మొన్న చూపించా కదా ఎన్ని ఉన్నాయి. నా చేతులు చూడండి అసలు పొలం పనులు చేసే వాళ్ళ చేతుల్లాగా అయిపోయినాయి టమాటాలకి. అంటే ఇప్పుడు ఇది కూడా పొలం పని అని అనుకోండి. పొలం కాదు, అంతే మన మిద్దె తోట. ఇది చేతుల్లో చేతులు అయిపోయింది. కష్టపడ్డా. అరే అట్లా అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఇదిగోండి క్యాబేజ్. ఇక్కడ ఒక నిమ్మకాయ ఉంది. అన్ని రకాలు కోసేసాము. ఆకుకూర ఉందండి కొంచెం. పాలకూర అయితే కొంచెం కోసుకుంటే పోద్దా, లేకపోతే పాలకూర కంటే ఇదిగోండి అక్కడ ఒకటి ఈ తోటకూర మొక్కలు వచ్చినాయి అన్నమాట. ఇవి కోద్దాం, మళ్ళీ ముదిరిపోతుంది. పాలకూర పర్లేదు, కోసుకోవచ్చు. నేను పాలకూరతో రీసెంట్గా ఒక రైస్ చేశానండి, షూట్ చేస్తాను. మీకు కావాలంటే కామెంట్ చేయండి. చాలా బాగా వచ్చిందండి సంజన. సో మీకు రెసిపీ కావాలంటే కనుక చేసి చూపించమని కామెంట్ చేయండి. మాకు అసలు తోటకూర కరువు ఉండదండి ఎప్పుడు కూడా. కల్పవృక్షంలాగా ఉంటుంది అనమాట తోటకూర. మా మిద్దె తోటలో తోటకూర, టమాటాలు, కోరికలు తీర్చే కల్పవృక్షంలాగా. కల్పవృక్షం అనరేమో కదా, కంటిన్యూస్గా వస్తూ ఉంటే ఏమంటారు? కామధేనువులాగా అన్నట్టు. సో అట్లా వస్తూ ఉంటాయి. ఇంకా ఉన్నాయండి. ఇవాళ అయితే ఒక 1/2 kg పైన దగ్గర చూపిస్తా చూడండి. అసలు ఇవన్నీ కాదు కదా, ఇదిగోండి అక్కడొకటి ఇట్లా మొలిసినాయి. ఇవి ఇప్పుడు మనం ఎండాకాలం మాత్రం అండి ఇప్పుడు వేస్తే విత్తనాలు కొంచెం కష్టమే కనుక వీటిని తీసేయకుండా కొంచెం ఇవి పెరుగుతోటకూర అసలు ఇంత లావైనా కూడా కాడ అస్సలు ముదరదు. తీసేయకుండా అండి జాగ్రత్తగా కట్ చేసుకుని మనం హార్వెస్ట్ చేసుకుంటా ఉంటే ఎప్పటికప్పుడు మళ్ళీ వస్తూ ఉంటుంది. సో అదనమాట. ఇప్పుడు ఏం కోసానో చూపించేస్తానండి. ఇదేమో కొయ్యి తోటకూర, ఇదేమో మంచి తోటకూర. ఇక్కడ క్యాబేజీ, క్యాలీఫ్లవరు, వంకాయలు, ములక్కాయలు, చిక్కుడుకాయలు అయితే ఒక 1/2 kg పైన వచ్చినాయండి. ఈసారి కాకరకాయలు కూడా కూరకు సరిపోతాయి అన్నమాట. 5-6 కాయలు వచ్చినాయి కదా మనకి. కాకపోతే కొంచెం వాడినట్టు అయినాయండి. ఇట్లా వాడినప్పుడు కొంచెం మనం ఫ్రెష్గా అవ్వాలంటే కొంచెం ఒక 5 minutes అట్లా చల్లటి నీళ్ళల్లో వేస్తాం అనుకోండి, ఫ్రెష్గా అవుతాయి. సో టొమాటోలు ఇంకా
హైలైట్ ఏంటంటే చింత చిగురు, బొట్టెడు, మళ్ళీ బుజ్జి టొమాటోలు. సో ఇదనమాట ఇవాళ హార్వెస్ట్. మీ తోటలు ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది కదా మీ మొక్కలు ఎలా ఉన్నాయో. ఇంకా పెంచుతున్నారా, అబ్బా సమ్మర్లో చేయలేమని వదిలేస్తున్నారా, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.